మన తెలుగు ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, బీరకాయ తురుము, గార్లిక్, టమాటో దూరగా వేయించుకొని తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసి జీలకర్ర కూడా యాడ్ చేసి దూరగా వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి టేస్ట్ చేయండి. మీ పిల్లలు, మీ ఇంట్లో వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా వాటర్ అయిపోయేదాకా ఒక 10 మినిట్స్ దాకా మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నటువంటి మిశ్రమం గ్రైండర్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉండే, టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అవుతుంది. మన పోపు వేసుకోవడానికి పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.